బెడిసిన షరతు. ఈ కథను రాసిన వారు కొర్రపాటి పద్మావతి. ఇక కథలోకి వెళ్దాం. ఒక చిన్న గ్రామంలో శేషయ్య అనే కటిక పేద రైతు కూలి ఉండేవాడు. అతను పొలం పనుల్లో ఎంత శరీర కష్టం చేసినా తిండికి బట్టకు పోగా వెనక వేసుకునేటందుకు ఏమీ మిగిలేది కాదు. అందుచేత శేషయ్య పట్నం వెళ్ళి కష్టించి పనిచేసి కాస్త డబ్బు మిగిల్చుకొని తన గ్రామంలో కాస్త భూమి కొనుక్కొని స్వతంత్రంగా బ్రతుకుదామని అనుకున్నాడు. శేషయ్య పట్నం చేరి కనిపించిన వాళ్ళనల్లా పని అడిగాడు. కాని ఎవరూ ఇవ్వలేదు. ఏం చేయటానికి పాలుపోక ఒక కోమటి దుకాణం ముందు కూర్చున్నాడు. దుకాణదారైన శెట్టి బయటికి వచ్చి ఎవరవు నువ్వు అని శేషయ్యను అడిగాడు. తనది ఫలానా గ్రామమని, పని కోసం పట్నం వచ్చానని, ఎక్కడా దొరకలేదని శేషయ్య చెప్పాడు. శెట్టికి పనివాడు కావాలి. కాని ఆయన పెట్టే నిబంధనలకు తట్టుకోలేక కుదిరిన పనివాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పల్లెటూరివాడు అమాయకుడులాగా ఉన్నాడు. కొంతకాలమైనా నిలకడగా ఉంటాడేమోనని శెట్టికి అనిపించింది. ఒరే అబ్బీ, మాకు ఇంటి పని, దుకాణంలో పని చేయటానికి మనిషి కావాలి. నిలకడగా ఉండి ఓ సంవత్సరం పాటు పనిచేస్తావా అని శెట్టి అడిగాడు. ఏమిస్తారు అన్నాడు శేషయ్య. సంవత్సరానికి 200 రూపాయలిస్తాను. 2 పూటలా విస్తరి నిండా అన్నం పెడతాను. మధ్యలో నువ్వు పని మానితే నీకు జీతం ఏమీ ఇవ్వను. నేనే నిన్ను మధ్యలో పంపదలిస్తే రెట్టింపు జీతమిచ్చి మరీ పంపిస్తాను. ఈ షరతు నీకు సమ్మతమైతే పనికి కుదురు అని అన్నాడు శెట్టి. ఈ షరతుకు శేషయ్య సంతోషంగా ఒప్పుకున్నాడు. పొద్దున్నే లేవటము, కసువు ఊడ్చటము, చెట్లకు నీరు పోయటము, శెట్టి భార్య ఇంటి పని చేసుకునే సమయంలో పిల్లల్ని ఆడించటము, ఆ మీదట దుకాణంలోకి వెళ్ళి శెట్టిని భోజనానికి పంపి ఆయన వచ్చే వరకు దుకాణంలో బేరసారాలు సాగించి ఆయన తిరిగి వచ్చాక ఇంటికి తాను వెళ్ళి భోజనం చేయటము శేషయ్య పని. మొదటి రోజు శేషయ్య ఈ పనులన్నీ ముగించి విస్తరి వేసుకొని భోజనానికి కూర్చునేసరికి శెట్టి భార్య ఒక చిన్న పళ్ళెంలో కొద్దిగా పొడి అన్నం తెచ్చి విస్తరి నిండా చల్లి పచ్చడి వేసి వెళ్ళిపోయింది. శేషయ్య నిర్ఘాంతపడి మళ్ళీ అన్నం అడగటానికి సిగ్గేసి ఆ అన్నమే పూడ్చుకొని 2-3 ముద్దలు చేసుకొని తిని తిరిగి పనిలోకి వెళ్ళాడు. ఇలా 2-3 రోజులు ఇలాగే గడిచాక శేషయ్య శెట్టితో, అయ్యగారు, భోజనం చాలటం లేదు అని అన్నాడు. శెట్టి ఉగ్రుడైపోయి, నేను షరతు ప్రకారం విస్తరి నిండా అన్నం పెడుతున్నాను. ఇష్టముంటే ఉండు, లేకపోతే వెళ్ళు అని అన్నాడు. శేషయ్యకు శెట్టి మీద చాలా కోపమొచ్చింది. షరతు ప్రకారం తాను చెయ్యగలది చెయ్యటానికి నిశ్చయించాడు. అతను తెల్లవారుజామునే లేచి ఇటు కసువు అటు, అటు కసువు ఇటు చిమ్మి అంటుగిన్నెలను సొట్టలు పోగొట్టి మసి వదలకుండా తోమాడు. తరువాత పిల్లలను ఆడించటానికి దూరం తీసుకెళ్లి వాళ్లను గతుకుల నేలలో పరిగెత్తనిచ్చాడు. చిన్నపిల్లవాడు పడిపోయి ఏడుస్తుంటే పిల్లలను ఇంటికి తీసుకొచ్చి, అమ్మగారు, పిల్లలేడుస్తున్నారు అని చెప్పాడు. అయ్యో, నా చేతిలో పని కాలేదు, ఇంకా కొంచెం సేపు ఆడించు అంటూ శెట్టి భార్య పిల్లలకు ఏదో తినుబండారాలిచ్చి పంపింది. శేషయ్య వాళ్లను అవతలికి తీసుకుపోయి వాళ్ల చేతుల్లో ఉన్న తినుబండారాలు తానే తినేశాడు. తరువాత వాళ్లను శెట్టి భార్యకు అప్పగించి దుకాణానికి పోయి శెట్టిని భోజనానికి పంపి కొట్టులో కూర్చొని ఆ కొట్లో తాను తినదగినవన్నీ తలా కాస్త నోట్లో వేసుకొని దుకాణానికి వచ్చే బేరగాళ్లకు తక్కువ ధరకు ఎక్కువ వస్తువులిచ్చాడు. శెట్టి భోజనం చేసి ఇంటి నుంచి దుకాణానికి రాగానే శేషయ్య ఇంటికి వెళ్ళి 3 విస్తర్లు కలిపి ఒకే విస్తరగా కుట్టి తెచ్చి భోజనానికి కూర్చున్నాడు. శెట్టి భార్య ఆ విస్తరి చూసి ఆశ్చర్యపడి ఏమీ అనలేక విస్తరి నిండా అన్నం రాల్చింది. శేషయ్య ఆ అన్నం తిన్నంత తిని మిగిలింది వీధిలో కుక్కలకు వేశాడు. ఆ సాయంకాలం శెట్టి భార్య శెట్టితో శేషయ్య విస్తరి మాట చెప్పింది. ఆ రాత్రి శెట్టి శేషయ్య భోజనానికి కూర్చున్నప్పుడు ఇంత పెద్ద విస్తరి నిండా అన్నం పెట్టం అని అన్నాడు. మీ షరతులో విస్తరి పెద్ద చిన్న అనే మాట లేదు. కావాలంటే నలుగురిని పిలిచి అడుగుదాం అన్నాడు శేషయ్య. నలుగురికి ఈ గొడవ తెలిస్తే తన పని నగుబాటు అవుతుందని శెట్టి మాట్లాడక ఊరుకున్నాడు.
శేషయ్య ఉదయం పూట తోటకు నీరు పోసేటప్పుడు ఒక బొక్కెన నీరు తీసుకొని చిన్న లోటాతో అన్ని లోటాలకు నీరు పోస్తూ వచ్చాడు. అందుచేత నీరు చాలక తోటంతా క్రమంగా ఎండిపోయింది. చెట్లు ఎండుమొహం పట్టాయి. నువ్వు నీళ్లు పోయటం లేదా అని యజమాని అడిగితే శేషయ్య మొక్కల మొదళ్లలో తడి చూపాడు. శెట్టికి శేషయ్య చేసే పని చాలొచ్చింది. కానీ అతన్ని పంపేయాలంటే నెల అయినా పూర్తిగా కాకుండానే 400 రూపాయలు ఇచ్చుకోవాలి. అందుచేత శెట్టి ఇరుకున పడి ఏమీ చెయ్యక ఊరుకున్నాడు. ఇలా ఇంతలో శెట్టి బావమరిదికి పెళ్లి సంప్రదింపులు జరుగుతూ ఉంటే అత్తవారి ఊరు నుంచి పిలుపు వచ్చింది. శెట్టి తన వెంట శేషయ్యను కూడా బయలుదేరదీశాడు. శెట్టి భార్య తన భర్తకు కుడుములు చిత్రాన్నము మూటగట్టి శేషయ్యకు పచ్చడి చద్ది కట్టి ఇచ్చింది. ఇద్దరు వేకువనే బయలుదేరారు. శెట్టి గుర్రం సవారీ అయ్యాడు. శేషయ్య కాలినడకన వెనకగా బయలుదేరాడు. వెనకగా వస్తున్న శేషయ్య చెట్టి మూటలో ఉన్న కుడుములన్నీ తినేశాడు. మధ్యాహ్నానికి వాళ్ళు ఒక చెరువు వద్దకు చేరారు. శెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవటానికి వెళ్ళినప్పుడు శేషయ్య శెట్టి మూట విప్పి గుర్రం ముందు వేసి ఎటో చూస్తూ నిలబడ్డాడు. శెట్టి తిరిగి వచ్చి, అయ్యో పాడు గుర్రం, నా కుడుములన్నీ తినేసింది అని దిగులు పడ్డాడు. పోనీలేండి, నా మూట నుంచి ఇద్దరమూ తిందాము అన్నాడు శేషయ్య. ఓరి అప్రాచ్యుడా, అదెలా తినేదిరా అని శెట్టి చిర్రుబుర్రులాడాడు. అప్పుడు శేషయ్య శెట్టితో, అయ్యగారు, నేను గుర్రం మీద ముందుగా మీ అత్తగారి ఊరు వెళ్ళి మీకు భోజనంతో సహా అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి తిరిగి వస్తాను అని అన్నాడు. శెట్టి అందుకు సరేనన్నాడు. శేషయ్య గుర్రం మీద శెట్టి అత్తవారింటికి వెళ్ళి శెట్టి మామగారితో, మా అయ్యగారు వస్తున్నారు, వారు కొద్దిగా జబ్బున పడ్డారు, వారికి పథ్యం చేస్తున్నారు, పాత కొర్రబియ్యం అన్నము పాత చింతకాయ తొక్కు వారికి కావాలంట, మీ మాట తీసివేయలేక ఇక్కడికి వస్తున్నారు, నాకు ఈ మాట చెప్పమని నన్ను పంపించారు అని చెప్పాడు. శెట్టి మామగారు ఈ వార్త విని చాలా చింతించాడు. శేషయ్య వెనక్కు తిరిగి వెళ్ళి శెట్టిని కలుసుకొని, మీ అత్తవారింట మీకోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పాడు. శెట్టి అత్తవారిల్లు చేరగానే అందరూ ఆయన ఆరోగ్యం గురించి అడిగేవారే. అదేమీ అర్థం కాక శెట్టి మౌనంగా ఉండిపోయాడు. తరువాత భోజనానికి కూర్చుంటే కొర్ర అన్నము చింతకాయ పచ్చడి వేశారు. అది శెట్టికి అర్థం కాలేదు. కానీ ఆకలి మీద ఉండి అదే తినేశాడు. ఇక దాని ఫలితంగా శెట్టికి ఆ రాత్రి కడుపులో గుడగుడ ఆరంభమై అతిసారం చేసి నీరసం పట్టుకుంది. శేషయ్య పక్కనే ఉండి, రాక రాక వచ్చిన అల్లుడికి చేసే మర్యాద ఇదేనా అని రోషం ఎక్కించాడు. శెట్టికి పౌరుషం ఎక్కి వచ్చిన పని చూడక అత్తవారింట ఎవరికి ఏమీ చెప్పక ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. పట్నం కొద్ది దూరంలో ఉండగా శెట్టి, ఒరే శేషయ్య, నువ్వు త్వరగా వెళ్ళి మీ అమ్మగారితో నేను వస్తున్నానని, స్నానానికి వేడి నీళ్లు వేడివేడిగా భోజనము తయారు చేయమని చెప్పు అని అన్నాడు. శేషయ్య పరుగు పరుగున శెట్టిగారి భార్య వద్దకు వెళ్ళి ఏడుస్తూ, అమ్మగారు, అయ్యగారికి గాలి సోకింది, మీరు ఆయన్ను చీపురు కట్టతో కొట్టాలట అని చెప్పాడు. శెట్టి భార్య చేసేది లేక సరే అన్నది. ఇక శేషయ్య లబోదిబోమంటూ శెట్టిని కలుసుకొని, అయ్యగారు ఏం చెప్పమన్నారు, మనం బయలుదేరగానే అమ్మగారికి గాలి సోకిందట, ఇల్లంతా అల్లకల్లోలంగా ఉంది, మీరు వచ్చి చీపురు కట్టతో కొడితే కాని దయ్యం వదిలిపోదట అని చెప్పాడు. శెట్టి ఆ మాట నమ్మి ఇంటికి వచ్చి తన భార్యను చీపురు కట్టతో కొట్టసాగాడు. ఆమె కూడా తన భర్తను చీపురు కట్టతో కొట్టసాగింది. ఈ చీపురు కట్టల యుద్ధం చూసి ఇరుగు పొరుగు వాళ్ళు దీనికంతకు కారణమేమిటి అని విచారించగా శేషయ్య చేసిన మోసమంతా బయటపడింది. అప్పుడు శేషయ్య, అవును, ఈ కుట్ర నాదే, పేదవాళ్ళ ఆకలి బాధ ఎలాంటిదో తెలిసి రాగలందులకు ఈ విధంగా చేశాను అని శేషయ్య జరిగినదంతా అక్కడ చేరిన పెద్ద మనుషులకు చెప్పాడు. ఊరి పెద్దలు శెట్టిని గట్టిగా చివాట్లు పెట్టారు. శెట్టి శేషయ్యను పంపేయటానికి నిశ్చయించి 400 రూపాయలు ఇచ్చేశాడు. శేషయ్య తన గ్రామానికి తిరిగి వెళ్ళి ఆ డబ్బుతో కొద్దిగా పొలం కొనుక్కొని పెళ్లి చేసుకొని పొలం పని చేసుకుంటూ సుఖంగా జీవించాడు.
ఇలా బెడిసిన షరతు అనే ఈ కథ సమాప్తమైంది. వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ పారిన పథకం. ఈ కథను రాసిన వారు పి. ఖాదర్ వలీఖాన్. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో రాజమ్మ, సీతమ్మ అని ఇద్దరు విధవరాళ్ళు ఉండేవారు. రాజమ్మకు రంగయ్య అనే కొడుకు, సీతమ్మకు జానకి అనే కూతురు ఉండేవాళ్ళు. రాజమ్మ భర్త, సీతమ్మ భర్త తమ పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వారికి పెళ్ళిళ్ళు చెయ్యాలని అనుకున్నారు. కానీ పిల్లలు చిన్నవాళ్లుగా ఉండగానే వాళ్ళిద్దరూ పడవ ప్రమాదంలో చనిపోయారు. అయితే పిల్లలు పెద్దవారయ్యే సమయానికి రాజమ్మ బుద్ధి, సీతమ్మ బుద్ధి మారిపోయాయి. తన కొడుకు మంచి కట్నం తీసుకొని పెళ్లి చెయ్యాలని ఆశపడింది రాజమ్మ. తన కూతుర్ని పట్నంలో ఇవ్వాలనుకుంది సీతమ్మ. కానీ రంగయ్య, జానకి చిన్నతనం నుంచి తాము భార్యాభర్తలని అనుకుంటూ వచ్చారు. తమకు ఇతరత్రా తల్లులు సంబంధాలు చూస్తుంటే వాటిని భగ్నం చేయటానికి ఇద్దరు విశ్వప్రయత్నాలు చేయసాగారు. ఒకనాడు గంగన్న అనే ఆస్తిపరుడు రంగయ్యను చూద్దామని రాజమ్మ ఇంటికి వచ్చాడు. రాజమ్మ గంగన్నకు సకల మర్యాదలు చేసింది. ఆ సమయంలో రంగయ్య ఇంట్లో లేడు, పొలంలో ఉన్నాడు. తనను చూడటానికి ఎవరో వచ్చారని తెలియగానే రంగయ్య వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. అది చూసి రాజమ్మ, గొడ్డలి ఏదిరా అని అన్నది. కొట్టే చెట్టు దగ్గర ఉన్నది అన్నాడు రంగయ్య. కొట్టే చెట్టు ఎక్కడున్నది అని తల్లి మళ్ళీ అడిగింది. గొడ్డలి ఉన్న చోటే అన్నాడు రంగయ్య. చూడవచ్చిన గంగన్న రంగయ్య జిడ్డితనాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. రాజమ్మ మాట మారుస్తూ, ఇంతసేపు ఏం చేస్తున్నావు అని అడిగింది. కొబ్బరి చెట్టు ఎక్కాను అన్నాడు కొడుకు. దేనికి అన్నది రాజమ్మ ఆశ్చర్యంగా. దూడ గడ్డి కోసం అన్నాడు రంగయ్య. గడ్డి చెట్టు మీద ఉంటుందా అన్నది తల్లి. లేదు, అందుకే దిగి వచ్చేశాను అన్నాడు కొడుకు. అది విన్న పెద్ద మనిషి వెళ్ళి వస్తానని చెప్పి జారుకున్నాడు. తరువాత రాజమ్మ తన కొడుకును నానా తిట్లు తిట్టి, నీ ముఖానికి మంచి సంబంధం వచ్చే గీత లేదు అని అన్నది. నాకు జానకి కంటే మంచి సంబంధం వస్తుందా అన్నాడు రంగయ్య. జానకి కూడా పట్నం సంబంధం ఒకటి వస్తే అలాగే ప్రవర్తించింది. ఆమెను చూడవచ్చిన వారిలో ఒక ఆమె, అమ్మాయి పప్పుకు రుచి రావాలంటే ఎలా వండాలి అని అడిగింది. నిప్పులో పప్పు వేసి వండితే మహా రుచిగా ఉంటుంది అన్నది జానకి. అడిగిన ఆమె నోరు వెళ్ళబెట్టి ఆశ్చర్యపడింది. ఇంతలో లోపలికి ఒక కోడిపెట్ట వచ్చింది. జానకి చీపురు కట్టతో దాన్ని కొట్టింది. అదేమిటే కోడిపెట్టను అలా కొడతావు అని తల్లి ఆమెను కోప్పడింది. అత్తగారు అనుకున్నానమ్మా అన్నది జానకి పశ్చాత్తాపం పడుతున్నట్టుగా. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు వచ్చిన దారినే తిరిగి వెళ్ళారు. తాము చెప్పిన మాటలు తమ పిల్లలు వినరని తెలుసుకున్న రాజమ్మ, సీతమ్మ కూడా వాళ్లకు తమ భర్తలు కోరినట్టుగానే పెళ్లి చేయటానికి నిశ్చయించుకున్నారు. ఇలా పారిన పథకం అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ రాక్షసుడి బెడద. ఈ కథను రాసిన వారు బూర్లే నాగేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. చిన్నడు ఒక కుక్కతో సహా ఒక పెద్ద కొండ సమీపానికి వచ్చాడు. దానికి కొద్ది దూరంలో కాంచనపురం అనే గ్రామం ఉన్నది. చిన్నడు కొండ దిగువన గుహ వద్ద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక చిత్రం జరిగింది. గ్రామం నుంచి ఒక మనిషి ఒక గాడిదను ఒక మేకను తోలుకొని గుహకేసి వచ్చాడు. గాడిద వీపున అన్నపు సంచులు, కాల్చిన కోళ్లు ఉన్నాయి. గుహ ముందుకు వస్తూనే ఆ మనిషి మేకను కూడా గాడిద మెడకు కట్టి రెంటిని గుహలోకి తోలి తాను బయట నిలబడ్డాడు. గాడిద దాన్ని గుహలోకి ఈడ్చుకుపోయింది. చిన్నడు ఆ మనిషితో, గుహలో ఎవరు ఉంటున్నారు, ఎంతమంది ఉంటున్నారు, అంత ఆహారాన్ని లోపలికి పంపించావే, నువ్వు మాత్రం బయటే ఉండిపోయావేం అని అన్నాడు. ఆ మనిషి చిన్నడికేసి ఒక్క క్షణం చూసి, ఏముంది, మామూలు కదే, మా గ్రామానికి పట్టిన పీడ ఎప్పుడు వదులుతుందో మరి అని అన్నాడు. నేను కొన్ని గ్రామాల పీడను వదిలించిన వాణ్ణే, మీ గ్రామానికి పట్టిన పీడ ఏమిటి, అసలు కథేమిటో చెప్పు అన్నాడు చిన్నడు. దానికి ఆ మనిషి పకపకా నవ్వి, ఇదేదో మంత్రాలకు లొంగేదైతే మా ఊరి పోతయ్య ఏనాడో వదిలించేవాడు. అతన్నే కబలించిన రాక్షసుణ్ణి నువ్వేం చేయగలవు. ఈ రాక్షసుడు పూర్వం ఎప్పుడో ఈ కొండగుహలో ఉండి మా ఊరి జనాన్ని విరుచుకు తిన్నాడట. అప్పుడు ఊరు పాడుబెట్టి జనం ఎటో వెళ్ళిపోయారు. తరువాత 1 సంవత్సరానికి వాళ్ళు మెల్లిమెల్లిగా తిరిగి వచ్చి మామూలుగా జీవించసాగారు. రాక్షసుడి సంగతి అందరూ మరిచిపోయారు.
ఇంతలో 6 నెలల కిందట మళ్ళీ గ్రామంలో కోళ్ళు, గొర్రెలు, మేకలు మాయం కాసాగాయి. మసక వెన్నెల్లో పోతయ్య శిష్యులకు కొండమీద తాటి చెట్టు ప్రమాణాన రాక్షసుడు కనిపించాడట. పోతయ్య మహాధైర్యం కలవాడే. తాను ఒంటరిగా గుహలోకి వెళ్ళి రాక్షసుడితో మాట్లాడి వాడికి గ్రామస్తులంతా వంతుల ప్రకారం ఆహారం రోజూ పంచేటట్టుగా, గ్రామ ఛాయలకు వాడు రాకుండా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఏ కాలంలోనూ రాక్షసులతో ఇంతకన్నా మంచి ఏర్పాటు చేసుకున్నవారు లేరు కదా. అందుచేత పోతయ్య చేసిన ఏర్పాటుకు గ్రామస్తులందరము సమ్మతించాం. అయితే రాక్షసుడు తన మాట మీద నిలబడక ఒక దుర్మార్గం చేశాడు. ఒకనాడు పోతయ్య కుటుంబము, అతని శిష్యులు 4 కుటుంబాలు దూరగ్రామంలో జాతర చూడటానికి బయలుదేరారు. తరువాత వాళ్ళ జాడ లేదు. వాళ్ళు కొండ పక్కగా వెళ్ళాలి. రాక్షసుడు వాళ్ళను పట్టుకొని గుహలోకి ఈడ్చుకుపోయి తినేసి ఉంటాడని అనుమానం కలిగింది. పోతయ్య మండిపోయాడు. తాను ఎంతలావు పిశాచాలను గడగడలాడించగలవాడాయే. రాక్షసుడు ఇంత ద్రోహం చేశాడంటే సహిస్తాడా? తన శిష్యులను 4 వెంటబెట్టుకొని ఒకరోజు గుహలోకి వెళ్ళాడు. వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. రాక్షసుడు వాళ్ళను కూడా పొట్టన పెట్టుకుని ఉండాలి. గ్రామస్తులందరము సభ చేసి రాక్షసుడికి రోజు ఆహారం పంపుతూ దేవుడి మీద భారం వేయటానికి నిశ్చయించాం అని అన్నాడు. చిన్నడు ఆలోచించిన కొద్దీ ఈ రాక్షసుడి కథ అనుమానాస్పదంగా కనిపించింది. రాక్షసుడు పోతయ్యను, అతని మనుషులను తినేసినాక ఆ రాక్షసుణ్ణి ఎవరైనా చూశారా అని అడిగాడు. లేదు, రాక్షసుడి పుణ్యమా అని వాడు ఇప్పుడు పాత ఏర్పాటును చక్కగా పాటిస్తున్నాడు అన్నడా మనిషి. ఈ రాక్షసుడే అబద్ధం కావటానికి అవకాశం ఉన్నదని చిన్నడికి తోచింది. ఎప్పుడో ఎవరో మసక వెన్నెల్లో కొండమీద చూశామన్నారు కాబట్టి వాళ్ళేమో రాక్షసుడి వాత పడ్డారట. 4 కుటుంబాలను ఒక్క దెబ్బతో తినేసిన రాక్షసుడు అటు తరువాత ఎంతో బుద్ధిగా ఉంటున్నాడు. ఇదంతా ఎలా నమ్మటం? రాక్షసుడు కల్పనే అయితే ఆ సంగతి పోతయ్యకు తెలిసి ఉండాలి. రాక్షసుడు అబద్ధమైతే పోతయ్య, అతడి అనుచరులు గుహలో ఉన్నారన్నమాట. వారి కుటుంబాలు అదివరకే ఆ గుహలో చేరాయి. వారికి ఆహారం ఊరి వాళ్ళు రోజూ పంపిస్తున్నారు. తన ఈ ఊహ నిజమైతే నమ్మకంతో చిన్నడు తన కర్తవ్యాన్ని నిర్ణయించుకొని తన కుక్కతో గ్రామం చేరాడు. ఆ రాత్రి వాడు కటిక చీకట్లో కొండను చేరి గుహ బయట ఆలకిస్తూ నిలబడ్డాడు. లోపల చాలామంది ఉన్నట్లుగా అలికిడి వినిపించింది. చిన్నడు పిల్లిలాగా లోపలికి వెళ్ళాడు. గుడ్డి దీపం వెలుగులో 15-20 మంది మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు ఉన్న సంగతి అస్పష్టంగా కనపడింది. వాళ్ళంతా మాంసం పీక్కు తింటున్నారు. రాక్షసుడి జాడ ఏమీ లేదు. మర్నాడు చిన్నడు గ్రామంలోని కుర్రకారును పిలిచి, నిన్న రాత్రి గుహలోకి వెళ్ళాను. అందులో చాలామంది రాక్షసులున్నమాట నిజమే కాని వాళ్ళు మరీ అంత భయంకరులేమీ కారు. అలాంటి రాక్షసులను చాలామందిని నేను ఆట కట్టించాను. వీళ్ళ కోసం మీరు కడుపులు కట్టుకొని ఆహారం పంపటం శుద్ధ తెలివి తక్కువ అని అన్నాడు. చిన్నడి మాటలు విని యువకులకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. చిన్నడు వాళ్లతో ఇంకా ఇలా అన్నాడు. చూడండి, నేను చెప్పిన ఈ సంగతి మీరే గ్రహించి ఉండవలసింది. ఒక్కసారి మనిషి మాంసం రుచి చూసిన రాక్షసుడు కాని, అడవి మృగం కాని కోళ్లతోనూ గొర్రెలతోనూ సరిపెట్టుకోదు. కానీ గుహలో ఉండే రాక్షసులు మనుషుల కోసం గుహ విడిచి రావటం లేదు. ఎవరికంటా పడటం లేదు. ఇప్పుడు మన పని ఈ రాక్షసులను వేటాడటం. అందుకు పెద్ద ప్రయత్నమేమీ అవసరం లేదు. పదండి, గుహ ద్వారానికి పచ్చి కట్టెలు అడ్డంగా పేర్చి అంటించి రాక్షసులకు ఊదర పెడదాం. రాక్షసులు ఉక్కిరిబిక్కిరి అయి బయటికొస్తారు. చిన్నడు చెప్పిన కార్యక్రమం క్షణాల మీద అమలు జరిగింది. గుహ ద్వారం నిలువున కట్టెలు పేర్చి అంటించారు. లోపలి వాళ్లకు ఊపిరాడక కాలే కట్టెలను తోసుకుంటూ బయటికి వచ్చారు. రాక్షసులు వస్తారని ఎదురు చూస్తున్న గ్రామస్తులు పోతయ్యను, అతని మనుషులను, ఆడవాళ్లను, పిల్లలను చూసి స్తంభించిపోయారు. చూశారా, వీళ్ళంతా మీకు తెలిసిన రాక్షసులే. ఎప్పుడో ఒక రాక్షసుడు ఇక్కడికి వచ్చాడన్న కథ ఆధారం చేసుకొని వీళ్ళు గ్రామాన్ని ఈ విధంగా దోచి బ్రతకటానికి ఎత్తువేశారు అని అన్నాడు చిన్నడు. పోతయ్యకు, అతని అనుచరులకు ఇంకా తమ గ్రామస్తుల ఎదుట ఉండటానికి ముఖం చల్లక తమ కుటుంబాలతో సహా ఎటో వెళ్ళిపోయారు. తరువాత చిన్నడు ఊరి వాళ్ళ దగ్గర సెలవు పుచ్చుకొని మరొక గ్రామానికి బయలుదేరాడు. ఇలా రాక్షసుడి బెడద అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ కుసుమాయుధుడి పెళ్లి.
ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు. చండీపురం అనే నగరంలో దేవస్వామి అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. ఆయనకు కమలలోచన అనే కూతురు ఉండేది. ఆమె చాలా చక్కనిది. దేవస్వామికి కుసుమాయుధుడు అనే శిష్యుడు ఒకడు ఉండేవాడు. కుసుమాయుధుడు కమలాలోచన ఒకరినొకరు రహస్యంగా ప్రేమించుకున్నారు. ఇదిలా ఉండగా దేవస్వామి తన కుమార్తె వివాహం తలపెట్టి ఆమెకు మరొక వరుణ్ణి నిశ్చయించాడు. ఆ సంగతి తెలియగానే కమలలోచన తన ప్రియుడైన కుసుమాయుధుడికి ఇలా కబురు పంపింది. నన్ను మా తండ్రి మరొకరికిచ్చి పెళ్లి చేయటానికి నిశ్చయించాడు. నువ్వే నాకు ఏనాడో నిర్ణయమైన భర్తవు కనుక ఏ విధంగానైనా నన్ను మా ఇంటి నుంచి ఎత్తుకుపోయే మార్గం ఆలోచించు. ఈ వార్త అందగానే కుసుమాయుధుడు ఆమెను ఫలానా సంకేత స్థలానికి రమ్మని కబురు చేసి ఆ స్థలంలో తన సేవకుణ్ణి గుర్రంతో సహా ఏర్పాటు చేశాడు. అప్పుడు కమలలోచన అక్కడికి వచ్చి ఆ గుర్రాన్ని ఎక్కింది. కానీ కుసుమాయుధుడి సేవకుడు గుర్రాన్ని కుసుమాయుధుడి వద్దకు తీసుకుపోక మరొక మార్గాన నడిపించాడు. తెల్లవారుతూ ఉండగా వాళ్ళు మరేదో నగరాన్ని చేరారు. నీ యజమాని ఎక్కడా అని కమలలోచన సేవకుణ్ణి అడిగింది. నా యజమాని ఇంకెక్కడున్నాడు? అతనితో నీకేం పని? మనమిద్దరము పెళ్లి చేసుకుందాం అన్నాడు సేవకుడు. కమలలోచన సమయస్ఫూర్తి కలది. ఆమె వాడితో ఆ మాట ముందే చెప్పావు కావేం? ఆలస్యం దేనికి? వెంటనే వెళ్ళి పెళ్లికి కావలసిన సంబరాలన్నీ తీసుకురా అని అన్నది. ఆ మాట నమ్మి ఆ దుర్మార్గుడు కమలలోచనను గుర్రంతో సహా ఒక ఉద్యానవనంలో ఉంచి పెళ్లి సంబారాలు తీసుకురావటానికి నగరంలోకి వెళ్ళాడు. వాడు వెళ్ళిపోగానే కమలలోచన గుర్రం మీద ఎక్కి ఒక వృద్ధుడైన మాలాకారుడి ఇంటికి వెళ్ళి అతనితో తన సంగతి అంతా చెప్పుకుంది. ఆ వృద్ధుడు ఆమె కథంతా విని తన ఇంట ఉండనిచ్చాడు. ఈ లోపల పెళ్లి సంబారాల కోసం వెళ్ళిన సేవకుడు తిరిగి వచ్చి ఉద్యానవనంలో కమలలోచన లేకపోయేసరికి మోసం జరిగిందని గ్రహించి తన యజమాని దగ్గరికి తిరిగి వెళ్ళి, అయ్యా, తమరు ఎంత అమాయకులు! ఆడవాళ్ల మాయ తెలుసుకోలేకపోయారు. నన్ను మనుషులెవరో చూశారు. కొందరు నన్ను పట్టుకున్నారు. మిగిలిన వాళ్ళు గుర్రాన్ని కాజేశారు. ఎలాగో ప్రాణాలతో వచ్చాను అని చెప్పాడు. అదంతా నిజమే కాబోలునని కుసుమాయుధుడు అనుకున్నాడు. తరువాత కొద్ది రోజులకు కుసుమాయుధుడి తండ్రి కుసుమాయుధుడికి ఒక పిల్లను నిశ్చయించాడు. పెళ్లివారు తరలిపోతూ కమలలోచన ఉండిన నగరంలో ఉద్యానవనంలోనే మజిలీ చేశారు. ఆ సమయంలో కమలలోచన అతన్ని చూసి వెళ్ళి తనకు ఆశ్రయమిచ్చిన మాలాకారుడితో తాను చూసినది చెప్పింది. ఆ వృద్ధుడు వెళ్ళి కుసుమాయుధుణ్ణి కలుసుకొని అతన్ని తన ఇంటికి తెచ్చాడు. కుసుమాయుధుడు కమలలోచనను చూసి జరిగిన సంగతి అంతా తెలుసుకొని అప్పటికప్పుడే ఆమెను పెళ్లాడాడు. తరువాత కుసుమాయుధుడు తన సేవకుణ్ణి శిక్షించి తన తండ్రి కుదిర్చిన కన్యను కూడా వివాహం చేసుకున్నాడు. ఎందుచేతనంటే ఆమెను వివాహం చేసుకొనటానికి బయలుదేరకపోతే అతనికి కమలలోచన తిరిగి దొరికి ఉండేది కాదు. ఇలా కుసుమాయుధుడి పెళ్లి అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ విరగడైన పీడ. ఈ కథను రాసిన వారు ఎం కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో దాదాపు అందరూ మూడులే. అలాంటి ఊళ్ళోకి ఒకరోజు ఉదయం ఒక మరుగుజ్జువాడు అడుగుపెట్టి మధ్యాహ్నం దాటిన దాకా ఊరంతా తిరిగి ఒక పాడుపెట్టిన ఇల్లు చూసి ఆ ఇంటి ముందున్న అరుగు మీద కూర్చున్నాడు. వాడికి ఎదురుగా ఒక ఖరీదైన ఇల్లు ఉంది. ఆ ఇంటి ముందుకు ఒక ఫకీరువాడు వచ్చి నిలబడ్డాడు. వాడు మోకాళ్ళు దిగే నల్లని అంగీ ధరించాడు. వాడి నెత్తిన ఒక కుచ్చుటోపీ ఉంది. వాడికి పిల్లిగడ్డము, చేతిలో బెత్తము ఉన్నాయి. బెత్తం పట్టుకునే చోట సింహం తలగడ పిడి ఉన్నది. ఆ ఫకీరు ఖరీదైన ఇంటి గడప మీద బెత్తంతో ఒక్క చరుపు చరిచి, ముందు ముష్టి పెట్టవే ముదరష్టపు దానా అని కేక పెట్టాడు. మరుక్షణం ఆ ఇంటి ఇల్లాలు గజగజ వణుకుతూ వచ్చి ఆ ఫకీరు అడిగింది మూటగట్టి ఇచ్చింది. ఫకీరు ఆ మూట తీసుకొని చరచరా వెళ్ళిపోయాడు. ఇది కల్లారా చూస్తున్న మరుగుజ్జుకు ఆశ్చర్యం వేసింది. ఆ ఇల్లాలు ఫకీరుని చూసి ఎందుకంత భయపడింది? అంత అమర్యాదగా ముష్టి అడిగితే ఎవరన్నా ముష్టి వేస్తారా? ఈ సందేహం తీర్చుకునేటందుకని మరుగుజ్జువాడు ఎదుటింటి ఇల్లాలు లోపలికి పోయి తలుపు మూసే లోపల ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ, ఆ ఫకీరుని తిట్టి పంపక ముష్టి ఎందుకు పెట్టావు? వాడికి అంత పొగరేంటి అని అడిగాడు. ఆ ఇల్లాలు మరుగుజ్జుకేసి ఈసడింపుగా చూసి, నీకు తెలియదా ఏం అంటూ లోపలికి పోబోయింది. నిజంగా నాకు తెలియదు తల్లి, ఈరోజే నేను ఈ ఊరొచ్చాను అన్నాడు మరుగుజ్జు.
ఆమె మరుగుజ్జు కేసి తాపీగా చూసి వాణ్ణి తాను ఎన్నడూ చూసి ఉండలేదని రూఢీ చేసుకొని, ఏం చెప్పమంటావు నాయనా, ఈ ఫకీరు వెధవ మాకు పీడాలా దాపరించాడు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు. వాడి చేతిలో ముష్టి బెత్తం చూశావుగా, దానితో ఏ గడప మీద కొడితే ఆ ఇంటివాళ్ళు వాడు కోరిన ముష్టి వేసి తీరాలి. అదేం చిత్రమో, ఆ బెత్తం దెబ్బ వినపడగానే మనసు ఏదో మాయ ఆవరించినట్టుగా అవుతుంది. మన స్పృహ మనకు ఉండదు. వాడు రోజు ఏదో ఒక ఇంటి నుంచి తనకు కావలసినది తీసుకొని ఊరి చివర ఉన్న మామిడి తోపులోకి పోతాడు. వాడు ఉండేది అక్కడే అని బాధతో చెప్పింది. మరుగుజ్జువాడు అది విని ఆశ్చర్యపోతూ, అయితే వాడు రోజు ఇలా ముష్టి ఎత్తుకునే బదులు ఏకంగా ఏ ధనికుడినో మాయకు గురిచేసి కావలసిన డబ్బు పుచ్చుకొని సుఖంగా కాలక్షేపం చెయ్యవచ్చుగా అని అన్నాడు. అది ముష్టి బెత్తమని చెప్పాను కదా, తిండికి ముష్టెత్తినంత వరకే దాని ప్రభావం, డబ్బు అడిగితే దాని ప్రభావం ఉండదు అన్నది ఆ ఇల్లాలు. ఊళ్ళో ఎవరు ఆ బెత్తం లాగేసుకోవటానికి ప్రయత్నించలేదు అని మరుగుజ్జు అడిగాడు. అందుకామె భయంగా, అమ్మో, అంత ధైర్యం ఎవరకున్నది? అదీ కాక ఆ ఫకీరు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు అని అన్నది. ఆ ముష్టి బెత్తాన్ని నేను సంపాదిస్తాను అన్నాడు మరుగుజ్జు. ఈ మాట నాకు చెప్పి ఏం లాభం? సాయంకాలం కాలక్షేపానికి రామాలయంలో నలుగురు కూడతారు, వాళ్లకు చెప్పు అని ఆ ఇల్లాలు తలుపు వేసుకుంది. ఆ సాయంకాలం మరుగుజ్జువాడు రామాలయం వద్ద నలుగురినీ కలుసుకొని తాను తలపెట్టిన పని గురించి చెప్పి, మీ సహకారం ఉంటే నేను ఈ పని చేయగలను అని అన్నాడు. కొందరు మరుగుజ్జువాడి మాటలు ఖాతరు చేయలేదు. కొద్దిమంది మటుకు నీకు కావలసిన సహాయం ఏమిటి అని మరుగుజ్జును అడిగారు. మరుగుజ్జు వాళ్లకు చెప్పవలసింది ఒకటికి రెండుసార్లు విడమర్చి చెప్పి పాడుపడిన కొంపకు వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం మామిడి తోపులో ఫకీరు నిద్రలేచేసరికి కాస్త దూరంలో మరుగుజ్జు నిద్రపోతూ కనిపించాడు. ఫకీరు ఆ మరుగుజ్జును పట్టించుకోక తల కింద ఉన్న బెత్తాన్ని తీసుకొని ఊరివైపు వెళ్ళిపోయాడు. ఫకీరు తనకు కావలసినది తెచ్చుకొని చెట్టు కింద కూర్చునేసరికి అపరాహ్నమైంది. వాడు మరుగుజ్జుకేసి చూస్తే మరుగుజ్జు చెట్టుకు చేరగిలబడి కూర్చొని కునికిపాట్లు పడుతున్నాడు. వాడికి ఎదురుగుండా ఒక కుండ బోర్లించి ఉన్నది. దాని పక్కనే సన్నని ఇనుపవూచ ఒకటి ఉన్నది. చెట్టు మీద కాకి అరిచిన అరుపుకు మరుగుజ్జువాడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఫకీరు కేసి తినేలాగా చూసి తన ముందు బోర్లించి ఉన్న కుండ మీద ఇనపచువ్వతో 3 సార్లు కొట్టి ఊరుకున్నాడు. అంతలోనే ఊళ్ళో నుంచి కొందరు వచ్చి మరుగుజ్జు ముందు భోజనము, రకరకాల వంటకాలు పెట్టారు. వాటిలో నుంచి మరుగుజ్జు తనకు కావలసినవి మాత్రమే తీసుకొని ఊళ్ళో వాళ్లను పంపేశాడు. ఇదంతా చూసి ఫకీరు నిర్ఘాంతపోయాడు. తన ముష్టి బెత్తం కన్నా ఈ కుండ చాలా సౌకర్యంగా ఉంది. ఎండలో పడి తాను ఊళ్ళోకి వెళ్ళి తనకు కావలసినది ఏ ఇంట దొరికేది ఊహించి బెత్తం సహాయంతో తెచ్చుకోవాలి. మరుగుజ్జు వాడి దగ్గరికి అన్ని రకాల ఆహారాలు నడిచి వస్తున్నాయి. వాటి నుంచి వాడు కావలసినవి తీసుకుంటున్నాడు. కూర్చున్న చోటి నుంచి కదలకుండా పొట్ట పోషించుకుంటున్నాడు. ఫకీరు మరుగుజ్జువాడి దగ్గరకు వచ్చి, ఏం తమ్ముడు, కులాసాగా ఉన్నావా అని అడిగాడు. నా సంగతికేం కాని అన్నయ్య, నీ ఆరోగ్యం ఎలా ఉంటున్నది అని మరుగుజ్జు ఫకీరును పరామర్శించాడు. ఏం చెప్పమంటావు తమ్ముడు, నాకు వయసు ముంచుకొస్తుంది. ముసలివాణ్ణయిపోయాను. ఊళ్ళో నాలుగిళ్ళు తిరిగేసరికి హైరానా పడిపోతున్నాను అన్నాడు ఫకీరు కుండకేసి ఆశగా చూస్తూ. మరుగుజ్జు ఏమీ అనలేదు. ఫకీరుకు ఇంకా ఆ కుండలో పూర్తి నమ్మకం కలగలేదు. అందుచేత వాడు దాని ప్రస్తావన తీసుకురాలేదు. కాని ఆ రాత్రి కూడా మరుగుజ్జువాడు కుండ మీద ఊచతో 3 సార్లు కొట్టి ఆహారాన్ని తెప్పించుకోవటం చూసి ఫకీరు, ఏం తమ్ముడు, నువ్వు కుర్రాడివి, 4 వీధులు తిరగగలవు. నా బెత్తం తీసుకొని నీ కుండ ఇస్తావా అని అడిగాడు. మరుగుజ్జువాడు కాసేపు సంకోచిస్తున్నట్టుగా నటించి, మరొకరికైతే ఇవ్వకపోదును, ఏదో వరస కలిపావు కదా అని నీకిస్తున్నాను అంటూ ఫకీరు బెత్తాన్ని తీసుకొని వాడికి తన కుండ ఇచ్చాడు. తెల్లవారి నిద్రలేచి చూసేసరికి ఫకీరుకు మరుగుజ్జు కనిపించలేదు. వాడు మిట్ట మధ్యాహ్నం దాకా తోపులోనే కూర్చొని ఇనుపవూచతో కుండ మీద 3 సార్లు కొట్టాడు. ఎంతసేపు చూసినా ఎవరూ రాలేదు. విసుగెత్తి కుండను బాదితే అది కాస్త పగిలిపోయింది. ఫకీరు ముష్టెత్తుకుందామని ఊర్లోకి వెళితే ఊళ్ళో వాళ్ళు వాణ్ణి కుక్కను తరిమినట్టుగా తరిమారు. ఫకీరు ఆ గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఊర్లో వాళ్ళు పరమానందం చెందారు. ఇలా విరగడైన పీడ అనే ఈ కథ సమాప్తమైంది.